సరే, ఈ క్లాస్లో మనము కమ్యూనికేషన్కు గల అడ్డంకులను వివరింపుము అనేటువంటి ప్రశ్నకు సమాధానం చూద్దాం. కమ్యూనికేషన్కి గల అడ్డంకులు. ఓకే, వాట్ ఆర్ ద బ్యారియర్స్ టు కమ్యూనికేషన్ అని. ఇంతకుముందు క్లాస్లో కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఇండివిజువల్స్ అనేటువంటిది చూసాము. ఈ క్లాస్లో కమ్యూనికేషన్ బ్యారియర్స్ టు ద కమ్యూనికేషన్ అనేటువంటిది చూద్దాం. ఓకే, సో మీరు స్క్రీన్ షేర్ చేస్తాను కాసేపు అయినాక. ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తాను, చూడండి. సో కమ్యూనికేషన్ గల అడ్డంకుల గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఒక సంస్థలోని మేనేజర్లకు కమ్యూనికేషన్ విరామము అనేది అతిపెద్ద సమస్య. అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు. కమ్యూనికేషన్ గ్యాప్ ఈజ్ ఏ బిగ్ ప్రాబ్లం ఫర్ మేనేజర్స్ who are working in a firm or organization. Why? Because there are so many reasons అన్నమాట. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎందుకు పెద్ద ప్రాబ్లం, ఆ కమ్యూనికేషన్ విరామం అనేది ఒక పెద్ద సమస్య ఎందుకు అంటే, ముఖ్యంగా ఎవరికి సమస్య అంటే ఒక సంస్థ యొక్క మేనేజర్కి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే అడ్డంకులు అని, కమ్యూనికేషన్ గల అడ్డంకులు అని చెప్పుకున్నాం కదా. సో ఆ అడ్డంకులే ఈ కమ్యూనికేషన్ గ్యాప్కి ఒక పెద్ద కారణం అన్నమాట. దానివల్ల అనేక రకాల సమస్యలు సంస్థలోని మేనేజర్కి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏమిటి అడ్డంకులు అనేటువంటి విషయానికి వస్తే, నెంబర్ 1 చప్పుడు. సో చప్పుడు అంటే ఏంటంటే సౌండ్ అని. ఇంతకుముందు కూడా మనము ఈ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఇండివిజువల్స్లో కూడా సౌండ్ అనేటువంటి దాని గురించి మనం కాస్త బ్రీఫ్గా చెప్పుకున్నాము. ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్లో ఉండేటువంటి ఒక బ్యారియర్గా సౌండ్ అనేటువంటి దాన్ని చూస్తున్నాం. సౌండ్ ఈజ్ ఏ సార్ట్ ఆఫ్ బ్యారియర్ ఇన్ కమ్యూనికేషన్ అనమాట. సో ఏంటి ఇది, ఎలా అడ్డంకిగా ఉంటుంది కమ్యూనికేషన్కి చప్పుడు అనేటువంటిది అంటే, ఇది ఉదాహరణకి ఇద్దరు మనుషుల మధ్య కొంత సమాచారము లేదా ఏవైనా సంకేతాలు మాటల రూపంలో జరుగుతూ ఉంటాయి. అంటే పంపించడం, ఒక మనిషి ఇంకొక మనిషికి మాటల రూపంలో ఒక సమాచారం కానీ సంకేతం కానీ పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మధ్యలో ఏవైనా చప్పుళ్ళు లేదా శబ్దాలు అనేటువంటివి గట్టిగా వచ్చాయనుకోండి, అప్పుడు అవి ఏమవుతాయంటే ఆ గట్టిగా వచ్చినటువంటి ఆ శబ్దాలు ఒక అడ్డంకిగా మారి, కమ్యూనికేషన్కి ఒక అడ్డంకిగా మారి, మనం ఒక వ్యక్తి ఏ సమాచారాన్ని అయితే ఎదుటి వ్యక్తికి తెలియజేయాలి తన మాటల ద్వారా అని అనుకుంటున్నాడో అవి సరిగా తెలియజేయలేనటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. సో దీనికి నేను మీకు ఉదాహరణ చెప్పాను ఇంతకుముందు. దగ్గరలో రైలు పట్టాలు ఉన్నాయి, లేదా ఏరోడ్రామ్ విమానాశ్రయం ఉంది. సో విమానాలు ల్యాండ్ అయ్యేటప్పుడు, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఓకే, సో ఏమవుతుందంటే విపరీతమైనటువంటి శబ్దం వస్తుంది. ఆ శబ్దాలకి మనం మాట్లాడేటువంటి మాటలు ఎదుటి వారికి స్పష్టంగా వినిపించవు. టెలిఫోన్లో అయితే సిగ్నల్స్కి సంబంధించి కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది ఈ విమానాల శబ్దాల వల్ల ఏర్పడుతుంది. తద్వారా ఏమవుతుందంటే నేను నా మాటలు అంటే నోటి ద్వారా వెలువడే ధ్వనుల ద్వారా లేదా శబ్దం ద్వారా నేను ఒక సమాచారాన్ని కమ్యూనికేట్ చేయాలని అనుకుంటూ ఉన్నాను. కానీ మధ్యలో వచ్చేటువంటి ఈ అన్నెసెసరీ సౌండ్స్, ఈ ట్రైన్ సౌండ్ కావచ్చు, ఏరోప్లేన్ సౌండ్స్ కావచ్చు, వీటి వల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా నేను చెప్పదలుచుకున్నటువంటి సమాచారం ఎదుటి వ్యక్తికి చెప్పలేకపోతున్నా డిస్టర్బెన్స్ వల్ల. కాబట్టి ఈ సౌండ్ అనేది ఒక రకంగా ఒక పెద్ద అడ్డుగోడలాగా ఈ కమ్యూనికేషన్లో మనకు కనిపిస్తుంది. ఓకే, సో రెండవది వచ్చి ఏమిటి అంటే సరైన ప్రణాళిక. సో ఏమిటి సరైన ప్రణాళిక అంటే, చాలామంది ప్రజలు కమ్యూనికేషన్ని ఒక మామూలు వ్యవహారంగా భావిస్తూ ఉంటారన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే పంపించేటువంటి సందేశము ఎటువంటి ప్రణాళిక లేకుండా, ఖచ్చితమైనటువంటి ప్రణాళిక లేకుండా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి పంపిస్తూ ఉంటాడు. సో ఈ సరైన ప్రణాళిక లేకపోవడం అనేది ఒక అడ్డుగోడగా కమ్యూనికేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇది ఇందాక చెప్పాం. సో ఒక మామూలు వ్యవహారంగా భావించడము, మామూలుగా వ్యవహారంగా మనం భావిస్తే ఏమవుతుంది, మామూలు వ్యవహారంగా భావిస్తే దానివల్ల ఇబ్బందులు ఉంటాయన్నమాట. ఓకే, 1 మినిట్ అటెండెన్స్ ఇప్పుడు తీసుకుంటాను, మరి మధ్యలో కూడా ఒకసారి తీసుకుంటాను. ఫుల్ రావటం లేదే.
కాదు. దాదా దాదా హలో. సార్ ఆ, కాదు. చెప్పండి సార్. ఎంతమంది అటెండ్ అయ్యారో స్క్రీన్ షాట్ తీస్తావా అటెండ్ అయిన వాళ్ళది? తీసినాను సార్ అప్పుడే. ఆ, ఇప్పుడు నాకు స్క్రీన్ మీద 9 మంది కనిపిస్తున్నారు. నువ్వు ఎస్ సార్. తీసినప్పుడు ఎంతమంది ఉన్నారు? నువ్వు తీసినప్పుడు ఎంతమంది ఉన్నారు? 9 మందే సార్. 9 మంది. సరే, మధ్యలో ఒకరు 10 అట్లా వచ్చారు. సరే, నువ్వు చూస్తూ ఉండు. 9 కంటే ఎక్కువ మంది అట్లా మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడు. చూసి ఒకటి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ క్లాస్ అయినాక నాకు పెట్టు. ఓకే సార్. ఆ, సరే సరే. నువ్వు నువ్వు చూసుకుంటానంటే అటెండెన్స్ గురించి నేను పాఠంలో పడి మర్చిపోతాను. ఓకేనా? ఓకే సార్. సో అటెండెన్స్కి సంబంధించి నువ్వు ఏం లేదు, పేర్లు అన్నీ కనిపిస్తాయి లిస్టు. ఆ లిస్టుని నువ్వు స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టు. ఓకే సార్. మర్చిపోద్దు. ఓకే ఓకే. సరే, పాఠంలోకి వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి, మీకు ఒకటి చిన్న స్క్రీన్ షాట్ ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను కమ్యూనికేషన్ సంబంధించి. మీరు ఒకసారి గమనించండి. మ్మ్. సో కనిపిస్తుందా మీకు ఒకటి బొమ్మలాగా, చార్ట్ లాగా స్క్రీన్ మీద? వచ్చింది సార్. ఎస్ ఓకే సార్. ఓకే. ఓకే, సార్ అందరూ వచ్చింది సార్. సరే, అందరు ఒకసారి ఈ బొమ్మలాగా ఉండేదాన్ని గమనించండి. ఒకవేళ పెన్ను పేపర్ దగ్గర ఉంటే రాసుకోండి. రాసుకోకపోయినా నేను వాట్సాప్లో మళ్ళీ మీకు మెటీరియల్ పెడతాను, మీ ఇష్టము. సరే, ఒక్కసారి చూడండి. కమ్యూనికేషన్ అడ్డంకులు అని మొత్తం ఎన్ని అడ్డంకులు ఉన్నాయో అన్నీ ఒక్కొక్క సర్కిల్లో రాశారనమాట. మనం మొదట ఎక్కడ చెప్పుకుంటున్నాము అంటే, ఎక్కడున్నాము? ఇక్కడ ఉన్నాం. ఎక్కడ? చప్పుడు అనేటువంటి దగ్గర మొదలు పెట్టాం, చప్పుడు అని. సో దీని తర్వాత ప్రణాళిక లేకపోవటం అని, తర్వాత అర్థ సంబంధిత సమస్యలు అని, ఆ తర్వాత సాంస్కృతిక కారణాలు, ఆ తర్వాత తప్పుడు అంచనాలు, తర్వాత సామాజిక మానసిక అడ్డంకులు, ఆ తర్వాత భావోద్వేగాలు, దాని తర్వాత మర్చిపోవుట, దాని తర్వాత లక్ష్య విభేదాలు, దాని తర్వాత ప్రసార నష్టము. సో ఇవన్నీ కమ్యూనికేషన్కి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అడ్డంకులు. సో ఈ రెండవది మనం ఏం చెప్పుకున్నాం? ప్రణాళిక లేకపోవట అనేటువంటిది చెప్పుకుంటున్నాం. సో without having a proper plan, so many people are communicating the information by taking it as a easy thing. సో దట్ క్రియేట్స్ ఇంటర్న్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లం అనేటువంటిది ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒక ప్రణాళిక అనేటువంటిది లేకుండా ఏదో టేక్ ఇట్ ఈజీ పాలసీ లాగా కమ్యూనికేషన్ అంటే ఏముంది, ఏదో ఒకటి చెప్పేయడం, ఏదో మాట్లాడడం, ఏదో రాసేయడం అన్నట్టుగా సీరియస్గా తీసుకోకుండా సింపుల్గా ఈజీగా తీసుకుంటారు. దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఓకే. సో ఈ అర్థ సంబంధిత సమస్యలు అనేటువంటిది మూడవ అడ్డంకి అన్నమాట. సో ప్రణాళిక లేకుండా మాట్లాడితే ఏమి సమస్యలు వస్తాయంటే, సమస్యలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి. ఏదంటే అది మాట్లాడడానికి లేదు వాస్తవానికి. ఓకే, ఎప్పుడంటే అప్పుడు మాట్లాడడానికి లేదు. ఎవరితో మాట్లాడుతున్నామని దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇటువంటిది అంతా మన దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఏం మాట్లాడాలి అనే దానికి సంబంధించి ఒక ప్రణాళిక. దాదు ఏది వినపడలేదు.
సార్ లెఫ్ట్ అయినాడు. హలో రాజు. రికార్డ్ అవుతుంది, ఏమంటే మాట్లాడొద్దండి మీరు. వినపడలే. కరెంట్ పోయిందంట, అందరూ అట్లే క్లాస్లో ఉండండి, సార్ జాయిన్ అవుతారు. సరే. दादू स्क्रीनशॉट दे दादू ना కూడా
హలో సార్. హలో సార్. దాదా ఇప్పుడు వినిపిస్తుందా? హలో. ఎస్ సార్. ఎస్ సార్. సరే సరే, ఇందాక ఆడియో ఆఫ్లో ఉన్నట్టుంది. సరే సరే, ఓకే ఓకే. మీరు మీరు ఆడియో మ్యూట్ చేసుకోండి. నా వాయిస్ వినిపించకపోతే చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుంది కాబట్టి అదేదో పొరపాటున ఆడియో ఆఫ్ అయినట్టుంది. ఓకే. సో కమ్యూనికేషన్ యొక్క అడ్డంకుల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు మూడవ అడ్డంకి ఏంటంటే అర్థ సంబంధిత సమస్యలు. అంటే పదాలు పరిమిత సంఖ్యలో ఉంటాయి, కానీ వాటిని అపరిమితంగా ఉపయోగించవచ్చు. అర్థం అనేది పంపేవారు మరియు గ్రహీత మనసులకు సంబంధించింది, కానీ ఇద్దరు అర్థం చేసుకునే విధానం ఒకేలా ఉండదు. హలో, ఎవరో ఆడియో మ్యూట్ చేయాలి. డిస్టర్బెన్స్ ఉంది, ఆడియో మ్యూట్ చేయాలి. ఎవరో ఆడియో ఆన్లో పెట్టారు. స్టూడెంట్స్ ఆడియో మ్యూట్ చేయండి. ఎవరు ఆఫ్ చేశారు కదా. ఓకే. సో ఇక్కడ చూడండి, అర్థం చేసుకునే విధానం ఒకేలా ఉండదు. ఏమిటి అంటే ఒక సమాచారాన్ని మనము కమ్యూనికేట్ చేసినప్పుడు ఎవరైతే ఆ సమాచారాన్ని పంపించుంటారో వారు, ఆ సమాచారాన్ని స్వీకరించేవారు, గ్రహించేటువంటి వారు, వీరిద్దరి యొక్క మనసుకి ఆలోచనకు సంబంధించిండేది ఏమిటి అంటే అర్థం చేసుకోవడము అనేది. అయితే ఇద్దరు అర్థం చేసుకునే విధానం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఏ ఇద్దరు మనుషులు కూడా ఒకేలాగా అర్థం చేసుకోరు అనేది మనందరికీ తెలిసిందే. తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే ఏ భాషలైనా పదాలు లిమిటెడ్గా ఉంటాయి, కానీ వాటిని అనేక అర్థాల్లో, నానా అర్థాల్లో అపరిమితంగా ఆ పదాలని మనము ఉపయోగించవచ్చు అన్నమాట. సో ఇది ఉంది. సో ఒక పదానికి అనేక అర్థాలు ఉండటం, ఏ ఇద్దరు మనుషులు ఒకేలాగా ఒక పదాన్ని అర్థం చేసుకోకపోవడము, తర్వాత పంపించేవారు, తర్వాత ఆ పంపించిన సమాచారాన్ని గ్రహించేటువంటి వారు, వీరిద్దరి యొక్క మనస్సు ఆలోచనల ఆధారంగా సమాచారాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది. ఓకే. తర్వాత ఈ పంపించే వారి సందేశము, వారు ఏ సంకేతాలని ఆధారంగా చేసుకొని ఆ సందేశాన్ని నిర్మించుంటారో దాని మీద ఆ సందేశం యొక్క అర్థం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అంటే కొన్ని పదాలు, కొన్ని మాటలు, కొన్ని రకాల సైగలు, సంకేతాలు, వాటిని ఉపయోగించి సమాచారాన్ని మనము కమ్యూనికేట్ చేయడం అనేది చేస్తూ ఉంటాం. వాటి మీద మనం కమ్యూనికేట్ చేసిన సమాచారం అర్థం కావడం అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా అర్థానికి సంబంధించినటువంటి సమస్యలు కమ్యూనికేషన్లో ఒక పెద్ద అడ్డుగోడగా ఉంటాయి. సో మీనింగ్స్ ఆఫ్ ఏ వర్డ్స్ ఈజ్ ఆల్సో ఏ big problem in communication, big barrier in communication. The meaning of the words or meaning of the sentences or meaning of the sounds or signals is also a big barrier, because no two members will understand similarly any word or any signal. This is a big problem. And the another one is all understanding a word similarly depends upon the thinking of the receiver and sender, and the mind of the receiver and sender. These two decides, or on these two this is dependent. Which is dependent? Understanding a word similarly is dependent. Okay, this is a one of the barrier in communication anamata. So next, another barrier for communication ఏంటంటే కల్చరల్ రీజన్స్, సాంస్కృతిక కారణాలు. సాంస్కృతిక కారణాలు కమ్యూనికేషన్కి ఒక పెద్ద అడ్డంకిగా ఉంటాయి. సో దీని గురించి కూడా మనం చూచాయిగా ఇంతకుముందు క్లాస్లో ప్రస్తావించాము. ఏమిటంటే ఒకే విధమైన పదాలు, మాటలు, గుర్తులు, చర్యలు, రంగులు వివిధ దేశాల ప్రజలకు వివిధ రకాలుగా అర్థమవుతూ ఉంటాయి.
సో సాంస్కృతిక కారణాలు అంటే ఏమిటి అంటే, ఉదాహరణకి రంగులు. సో ఒక దేశంలో ఒక రంగుకి ఒక అర్థం తీసుకుంటారు, మరొక దేశంలో ఆ రంగుకి మరొక అర్థం తీసుకుంటారు. అంటే ఉదాహరణకి ప్యారిస్ లాంటి దేశాన్ని మనం తీసుకుంటే అక్కడ ఆ దేశం ప్రశాంతంగా ఉన్నటువంటి దేశము అని అనుకుంటే, ఆ దేశంలో ప్రజలు నిత్యము ప్రేమలో మునిగి తేలుతూ ఉంటారని మనం అనుకుంటూ ఉంటే, సో అటువంటి సాంస్కృతిక నేపథ్యం కలిగిన దేశానికి చెందిన ప్రజలకి రంగుల్లో రెడ్ కలర్, ఎరుపు రంగు అనేటువంటిది నాకు తెలిసి అదొక ప్రేమకు చిహ్నంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఎర్ర గులాబీ కావచ్చు లేదా ఎరుపు రంగు కావచ్చు. కానీ నిత్యము ఉద్యమాలు, విప్లవాలు జరిగేటువంటి దేశాలు, అల్లకల్లోలంగా ఆందోళనతో, ఉద్యమాలతో నిండి ఉండేటువంటి దేశాల్లో అదే ఎరుపు రంగుకి అర్థము అదొక డేంజర్ అని, అదొక రెవల్యూషన్ అని, విప్లవం అని ఆ విధంగా అర్థం చేసుకునేకి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సో సాంస్కృతిక కారణాలంటే మన సంస్కృతిలో మనం కొన్ని మాటలకి, కొన్ని చేష్టలకి, కొన్ని గుర్తులకి, కొన్ని రంగులకి కొన్ని రకాల అర్థాలను ఆపాదించుకొని అర్థం చేసుకోవడం అనేది మనమున్న ప్రాంతంలో, మన దేశంలో మనకు తరతరాలుగా అలవాటై ఉంటుంది. కానీ అదే రకంగా ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలు ఆ మాటలకి, ఆ రంగులకి, ఆ గుర్తులకి, ఆ చర్యలకి, ఆ పదాలకి అర్థం చేసుకోవాలని రూల్ లేదనమాట. సో ఇది మనకు కమ్యూనికేషన్లో ఒక పెద్ద అడ్డంకిగా మారుతుందన్నమాట. సో మనము అంటే కేవలం మన వ్యాపారం కానీ, మన కమ్యూనికేషన్ కానీ కేవలం మన దేశానికి, మన ప్రాంతానికి పరిమితం కాదు. సో రేపు ప్రొద్దున మీరు ఏదైనా ఒక కంపెనీలో మేనేజర్ స్థాయిలో ఉద్యోగం చేస్తూ ఉంటే, అప్పుడు మీరు వేరే దేశాలకు వెళ్ళాల్సి వస్తుంది. ప్రపంచంలోని అనేక ఇతర దేశాల కస్టమర్స్తో లేదా అక్కడి ఎంప్లాయీస్తో మీరు కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే, మీరు కొన్ని పదాలు, కొన్ని సైగలు, కొన్ని రంగులు ఉపయోగిస్తారు. వాటికి అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు అదే రకమైనటువంటి అర్థంతో వాటిని గ్రహించడం అనేటువంటిది ఉండదన్నమాట. ఓకే. సో దానికి విరుద్ధంగా ఒక్కొక్కసారి వివాదాస్పదంగా అర్థం చేసుకునేకి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఇంతకుముందు చెప్పాను ఒకటి, చిత్తూరు జిల్లా భాషలో ఒక పదాన్ని బూతుగా అర్థం చేసుకుంటారు. దాన్ని మన అనంతపురం జిల్లా భాషలో మామూలు క్యాజువల్గా ఏదో నెట్టడము అనేటువంటి దానికి మనము తోయడము, నెట్టడం అనే దానికి దొబ్బడము అనేటువంటి ఒక పదాన్ని మనం ఉపయోగిస్తాం. ఎందుకు అట్లా దొబ్బుతామని మన మాటల్లో అంటూ ఉంటాం. కానీ అదే పదం మన చిత్తూరు జిల్లాలో ఉపయోగిస్తే దాన్ని ఒక బూతు పదంగా తీసుకుంటారనమాట. అక్కడి సంస్కృతిలో, అక్కడి భాషా సంస్కృతిలో అదొక బూత్ అనమాట. మన భాషా సంస్కృతిలో అది మామూలు పదం అనమాట. సో అట్లా పదాలు, మాటలు, గుర్తులు కూడా అంతే. సో ఒక రకమైన గుర్తుకి ఒక ప్రాంతంలో ఒక రకమైన అర్థం ఉంటే, మరొక ప్రాంతంలో దానికి మరొక రకమైనటువంటి అర్థం ఉంటుందన్నమాట. సో రంగులు, చర్యలు ఇవన్నీ కూడా. సో ఈ విధంగా ఆల్ దీస్ ఆర్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ కమ్యూనికేషన్. కల్చరల్ రీజన్స్ ఆర్ ఆల్సో ఏ వన్ ఆఫ్ ద బ్యారియర్ టు కమ్యూనికేషన్ అన్నమాట. సో మేబీ వర్డ్స్ ఆర్ కలర్స్ ఆర్ సిగ్నల్స్ ఆర్ యాక్షన్స్, ఆల్ దీస్ does not communicate the same meaning in different parts of the country or in different parts of the world. In different areas and different parts of the world, the words the words, actions and colors will communicate differently. That is one of the big barrier in communication అన్నమాట. తర్వాత తప్పుడు అంచనాలు. చాలాసార్లు మనము అంచనాలపై ఆధారపడతాము. మనం ప్రతిష్టను కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాము, కానీ దాని కొరకు రకరకాల అంచనాలపై ఆధారపడి ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ అనేటువంటి ప్రాసెస్లో మనము ఏం చేస్తుంటామంటే మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకే. సో ఎదుటి వారికి సంబంధించి లేదా ఒక సంస్థకు సంబంధించి, మనకు సంబంధించి మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి ఉంటాయి. మన ఫ్యూచర్కి సంబంధించి, మన కంపెనీకి సంబంధించి, ఓకే, మన మేనేజర్కి సంబంధించి, ఈ విధంగా మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం మనసులో, బయటికి చెప్పకపోయినా మనసులో ఎక్స్పెక్ట్ చేస్తాం. సో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ మీద ఆధారపడి మనం కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం మనం ఇంకా ఏమి దృష్టిలో పెట్టుకుంటామంటే, మనం చేసేటువంటి కమ్యూనికేషన్లో ఓకే ఎక్కడ కూడా మన ప్రతిష్టకు భంగం కలగకూడదు, మన ప్రతిష్టని మనం కాపాడుకోవాలి అని అన్ని రకాలుగా మన ప్రతిష్టను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ మనం ఏవైతే అంచనాలు మనకు ఉంటాయో, ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో వాటి మీద ఆధారపడి మనం కమ్యూనికేట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మన అంచనాలు ఎప్పుడు కూడా కరెక్ట్గానే, సరిగ్గానే ఉంటాయనేది అది నిజం కాదు. అప్పుడప్పుడు మన అంచనాలు తప్పుడు అంచనాలు కూడా కావచ్చు. అంచనాలు తప్పచ్చు అనమాట. అవర్ ఎక్స్పెక్టేషన్స్ మే బీ రాంగ్ అనమాట. ఓకే. సో
ఇది కమ్యూనికేషన్లో ఇది ఒక బ్యారియర్గా మనకు కనిపిస్తుంది, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అని. If we have right expectations, then there is no problem, there is no problem at all in communication. But when we depend upon wrong expectations, that will in turn communicate in a wrong way to the other person, and that will create a lot of problems. And we depend always on so many expectations, and sometimes some of our expectations may be wrong, and we also try to keep our respect and prestige while communicating, depending upon so many expectations. This may also be wrong sometimes. So this is one of the barrier in communication. Okay, so next communication lo చప్పుడు, ప్రణాళిక లేకపోవటం, అర్థ సంబంధిత సమస్యలు, సాంస్కృతిక కారణాలు, ఇవి తప్పుడు అంచనాలు, ఈ 5 రకాల అడ్డంకుల్ని చూసాం. ఇప్పుడు మిగతా అడ్డంకులు చూద్దాం. సామాజిక మానసిక అడ్డంకులు. ఇందాక నేను మీకు స్క్రీన్ షేర్ చేశాను, అదొకసారి మళ్ళీ చూడండి. స్క్రీన్ షేరింగ్ చూస్తే మీకు ఇంతవరకు ఏం చెప్పాను అనేది ఒక అవగాహన ఏర్పడుతుంది. చూడండి, చప్పుడు అనేటువంటిది చూసాం, ప్రణాళిక లేకపోవట అనేది చూసాం, అర్థ సంబంధిత సమస్యలు చూసాం, సాంస్కృతిక కారణాలు చూసాం, తప్పుడు అంచనాలు అనేటువంటిది చూసాం. ఈ 5 కారణాలు, ఈ 5 అడ్డంకుల గురించి మనం ఇంతవరకు చర్చించుకున్నాం. ఇప్పుడు 6వ అడ్డంకి సామాజిక మానసిక అడ్డంకులు, ఆ తర్వాత భావోద్వేగాలు, ఆ తర్వాత మర్చిపోవట, ఆ తర్వాత లక్ష్య విభేదాలు, చివరిగా ప్రసార నష్టము. ఇటువంటి ఈ అడ్డంకుల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఓకే, సో చూడండి, నెక్స్ట్ ఏంటంటే సామాజిక మానసిక అడ్డంకులు. ఏమిటి సామాజిక మానసిక అడ్డంకులు అని అన్నప్పుడు, సో సామాజిక మానసిక అడ్డంకుల కింద మనం ఏం చూడొచ్చు అంటే, మన స్థితిని తెలియచేయకపోవడం అనేది ముఖ్యమైనటువంటి కమ్యూనికేషన్ అడ్డంకి. ఏంటంటే మన మానసిక స్థితి ఎట్లా ఉంది, మన సామాజిక స్థితి ఎట్లా ఉంది అనేటువంటిది మనం ఎవరితో అయితే కమ్యూనికేట్ చేస్తూ ఉంటామో వారికి తెలియజెప్పకపోవటం అనేది మన కమ్యూనికేషన్కి ఒక పెద్ద అడ్డంకిగా ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఆ ఎదుటి వారికి మనకు మధ్య కొన్నిసార్లు మానసిక దూరాన్ని పెంచుతుందన్నమాట. తర్వాత మనం ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నామో దాన్ని తప్పుగా అవతల వాళ్ళకి చేరవేస్తుంది. ఓకే, ఏది మన మానసిక స్థితి, మన సామాజిక స్థితి గురించి ఎదుటి వారికి తెలియకపోవడము, మనం తెలియజేయకపోవడము అనేది ఒక అడ్డంకిగా మారి మనం చేసేటువంటి కమ్యూనికేషన్ని ఒక్కొక్కసారి తప్పుగా అవతల వారికి తెలియజేయటము, తద్వారా వారికి మనకి మధ్య మానసిక దూరాన్ని పెంచడం అనేది జరుగుతుంది. అంటే ఉదాహరణకు సింపుల్గా చెప్పాలంటే చూడండి, మనము ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటాం, లేదా ఒక పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటాం, ఒక పేదరికం నుంచి, పేద కుటుంబం నుంచి, గ్రామీణ నేపథ్యం నుంచి, పల్లెటూరు నుంచి మనము పెరిగి పెద్దయి కష్టపడి చదువుకొని ఒక స్థాయికి వచ్చి ఉంటాం. సరే, అవి ఏమవుతుందంటే మనం పెరిగిన నేపథ్యం అనేది మనల్ని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. ఒకసారి కాకపోయినా ఒకసారైనా మనం పల్లెటూరు నుంచి వచ్చాము, పేదరికం నుంచి వచ్చాము, లేదా తెలుగు మీడియం నుంచి వచ్చాము. ఓకే, ఇటువంటి విషయం అవతల మనిషికి తెలుస్తుంది అనమాట. అయితే అవతల మనిషి తెలుసుకోవడానికంటే ముందే మనం చెప్పడం వల్ల మన మానసిక స్థితి ఏంటి, మన సామాజిక స్థితి ఏంటి అనేది వాళ్ళకు ఒక అవగాహన అనేది ముందే ఉండడం వల్ల మనం చెప్పేటువంటి విషయాన్ని సరిగా చెప్పగలుగుతాము. మనం ఏదైతే చెప్తామో దాన్ని అవతల వాళ్ళు కూడా సరిగా రిసీవ్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళు అపార్థం చేసుకోకుండా వారికి మనకు మధ్య మానసిక దూరం అనేటువంటిది పెరగదన్నమాట. అయితే చాలామంది ఏం చేస్తారంటే దీని విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు, అబద్ధాలు చెబుతూ ఉంటారనమాట. ఒక చిన్న మారుమూల పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వ్యక్తి కష్టపడి చదివి ఒక పెద్ద కంపెనీకి మేనేజర్ అవుతాడు. కానీ ఒక ఫాల్స్ ప్రిస్టేజ్కి లోనై ఏం చేస్తాడంటే ఏదో పెద్ద బెంగళూరు నుంచో లేదా మెడ్రాస్ నుంచో ఇట్లాంటి పెద్ద మెగా సిటీస్ నుంచి నేను చదువుకొని వచ్చాను, లేదా మేము అట్లా సిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామని అబద్ధాలు చెప్తూ ఉంటారు కొద్దిమంది. దానివల్ల ఏమవుతుందంటే నిజమని అవతల వాళ్ళు నమ్ముతూ ఉంటారు. నమ్మి మీ మధ్య ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒక రకమైన అనుబంధం ఏర్పడి ఉంటుంది. బట్ కాలక్రమంలో మీ మధ్య కమ్యూనికేషన్లో గ్యాప్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు కొన్ని కమ్యూనికేట్ చేసేటప్పుడు మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల కొన్ని మీరు వేరే అర్థంలో కమ్యూనికేట్ చేస్తారు. అవతల వ్యక్తి మీరు సిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారని చెప్పి అపార్థం చేసుకోవడం వల్ల మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడే పదాలను ఉపయోగించినప్పుడు ఓకే మనం అబద్ధం చెప్పినట్టుగాను లేదా వేరే అర్థంలో చెప్పినట్టుగాను తప్పుడుగా అర్థం చేసుకొని
మీ మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ డెవలప్ చేసుకొని మీకు మానసికంగా దూరం కావడం అనేది ఉంటుంది. కాబట్టి అవర్ సోషల్ కండిషన్ అండ్ మెంటల్ సిచ్యువేషన్, దీస్ టూ ఆర్ two barriers of communication. We should main reason for this is not informing the facts of our social background and the mental condition. This is one of the reason, and that's why these two factors are becoming barriers in communication. Okay. And when we communicate something in something to other person, the other person may misinterpret or misunderstand the matter which we communicated, and the mental distance between two of us will increase with that communication. So that's why we should not hide anything, especially regarding our social background and mental situation. మానసిక స్థితిని కూడా తెలియజేయాలి. ఏమిటి మానసిక స్థితి అంటే, మనకు అప్పుడప్పుడు మనము మానసిక ఆందోళనకు గురి అవుతాము. కొన్ని సంఘటనలు, కొన్ని జీవితంలో జరగరానివి జరిగినప్పుడు, విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు మన మానసిక స్థితి కాస్త భిన్నంగా ఉంటుందన్నమాట. సో అటువంటి ఒత్తిడికి గురైనటువంటి మానసిక స్థితిలో మన మాటలు, చేష్టలు అందరికంటే భిన్నంగా, విచిత్రంగా ఉంటాయి. సో అలాగే కాబట్టి మనం ఏదైనా కమ్యూనికేట్ చేస్తే ఎదుటి వ్యక్తి మన మానసిక స్థితి తెలియనప్పుడు మనల్ని తప్పుగా అర్థం చేసుకునేకి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ముందుగానే మనం అవన్నీ తెలియజేయాలి. బట్ తెలియజేయం కాబట్టి కమ్యూనికేషన్కి ఇది ఒక పెద్ద అడ్డంకి. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి పాఠం చెబుతూ ఉంటాము మేమే, మీరేదో చిన్నగా డిస్టర్బెన్స్ అనేటువంటిది క్రియేట్ చేస్తారు. మేము మీ మీద, మీరు చేసిన తప్పు చిన్నది కానీ మా రియాక్షన్ చాలా పెద్దగా ఉందనుకోండి, ఏదో పెద్ద నేరస్తుడు, దుర్మార్గుడు, దుష్టుడు ఏదో చేస్తే ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఎట్లా రియాక్ట్ అవుతాడో ఆ రేంజ్లో మేము మీ మీద రియాక్ట్ అయ్యామనుకోండి, అప్పుడు మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఏంటి నా చాలా ఇదిగా రియాక్ట్ అవుతూ ఉన్నాడే, ఈయనకి ఏదో బీపీ ఉన్నట్టుంది, ఈయనకి ఆరోగ్య సమస్యలు ఏవో ఉన్నట్టున్నాయి, అంత ఓవర్గా రియాక్ట్ కావాలా, మనం చేసింది చిన్న తప్పు కదా, ఈ విధమైనటువంటి ఫీలింగ్స్ మీకు కలుగుతాయి. కలిగి మీకు ఏమవుతుందంటే, మీకు మాకు మధ్య మానసికంగా మెంటల్గా దూరం అనేది పెరుగుతుంది. అయితే నేను ముందే మీకు చూడండి, నా పరిస్థితి బాగలేదు, నా మానసిక స్థితి బాగలేదు, నేను రకరకాలుగా ఉద్యోగ జీవితంలో లేదా వ్యక్తిగత జీవితంలో ఒత్తిడికి గురి అవుతున్నాను. ఓకే, దానివల్ల నేను ఒక్కొక్కసారి గట్టిగా అరవడం, హార్ష్గా రియాక్ట్ కావడం అనేది ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి నన్ను ఇరిటేట్ చేయొద్దండి, ఇబ్బంది పెట్టకండి. ఒకవేళ మీరు అలా చేసినప్పుడు నేను ఒకవేళ హార్ష్గా రియాక్ట్ అయినా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి అని ముందే నా మెంటల్ సిచ్యువేషన్, మెంటల్ కండిషన్ నేను మీకు చెప్పాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నేను ఏదైనా కమ్యూనికేట్ చేసినా మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోరు. తద్వారా మీకు నాకు మధ్య మెంటల్ డిస్టెన్స్, మానసిక దూరం అనేటువంటిది పెరగదన్నమాట. సో ఇది చాలా మెయిన్ ఫ్యాక్టర్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బ్యారియర్ ఇన్ కమ్యూనికేషన్, సోషల్ అండ్ మెంటల్ సిచ్యువేషన్ అనేటువంటిది. ఓకే, తర్వాత నెక్స్ట్ అడ్డంకి వచ్చి భావోద్వేగాలు. సో భావోద్వేగాలు అంటే ఏమిటి అని అన్నప్పుడు, మనం ఏదైనా సందేశాన్ని భావోద్వేగాలతో గ్రహించినప్పుడు వ్యక్తమయ్యే అర్థము ప్రశాంతంగా, సందేశాత్మకంగా ఉంటుంది. కోపము అన్నది ఒక దుష్ట భావోద్వేగము మరియు కమ్యూనికేషన్కు శత్రువు. సరే, ఏంటంటే భావోద్వేగాలు అంటే, భావోద్వేగాలు అంటే ఎమోషనల్ ఫీలింగ్స్ అంటారు. ఓకే, మనసు లోపల నుంచి కొన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం, ఫీల్ అయ్యి. ఓకే, కొన్ని విషయాలు చెప్పారు, మనం ఫీల్ అయ్యి చెప్తూ ఉంటాం. సో అలాగే కొద్ది సమాచారం కానీ, సందేశం కానీ పంపించేటప్పుడు, రిసీవ్ చేసుకున్నప్పుడు కొద్దిమంది ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో మనం ఎప్పుడైతే ఎమోషనల్గా చెప్పడం కానీ, ఎమోషనల్గా రిసీవ్ చేసుకోవడం కానీ ఉంటుందో, అక్కడ ఏమవుతుందంటే హోల్ హార్టెడ్గా మనం చేస్తాం కాబట్టి, మనం హృదయంలో నుంచి ఆ భావోద్వేగాలు వస్తాయి కాబట్టి, అప్పుడు మనకు ఎదుటివారు పంపించిన సందేశానికి అర్థము అనేటువంటిది బాగా, అంటే అపార్థం చేసుకొని దాన్ని సరిగా అర్థం చేసుకోవడము, ఆ పదాల నుంచి సరైన అర్థమే మనకు వ్యక్తం కావడం అనేటువంటిది ఉంటుంది. తర్వాత చాలా ప్రశాంతంగా ఆ సందేశం కూడా అనిపిస్తుంది. అంటే మనసు లోతుల్లోకి వెళ్ళి, లేదా మనసులో నుంచి మనం మనసు పెట్టి వినడము, ఆలోచించడము, రిసీవ్ చేసుకోవడము లేదా చెప్పడం అనేది చేసినప్పుడు దానివల్ల ఏం కలుగుతుందంటే, ఇద్దరికి, రిసీవరు సెండర్ ఇద్దరికి మధ్య ఒక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. అక్కడ కరెక్ట్గా గ్రహించేవాడు లేదా పంపించేవాడు, పంపించిన వాడు ఏదైతే సమాచారం పంపిస్తాడో దాన్ని గ్రహించేటువంటి వాడు దాని యొక్క అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం,
లేదా దాని యొక్క అర్థం కరెక్ట్గా వ్యక్తం కావడం పంపించే వారి మాటల్లో ఇది ఉంటుందన్నమాట. సో అలా కాకుండా కోపం అనే భావోద్వేగం ఏదైనా ఉంటే అది చాలా చెడ్డ భావోద్వేగము. ఇది కమ్యూనికేషన్కి చాలా ఒక పెద్ద అడ్డంకి లాగా ఉంటుంది. కాబట్టి కోపం అనేది కాకుండా ప్రశాంతత అనేటువంటి భావోద్వేగం, జాలి, దయ, కరుణ, శాంతి, ప్రశాంతత, ఇటువంటి భావోద్వేగాలు. ఓకే, ఆ భావోద్వేగాలతో మన విషయాన్ని గ్రహించడము, సమాచారాన్ని తెలియజేయడము అనేది ఉన్నప్పుడు అక్కడ ఎటువంటి సమస్యలు ఉండవు. అలా కాకుండా కోపము అనేటువంటి దుష్ట భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడ్డామంటే మాత్రము మన సమాచారాన్ని సరిగా మనం పంపించలేము, అవతలి వారు దాన్ని సరిగా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే అదొక దుష్ట భావోద్వేగం కోపం అనేటువంటిది. సో తర్వాత అదొక పెద్ద శత్రువు కమ్యూనికేషన్. సో anger is a big enemy to the communication, and anger is a big barrier in communication. So if we depend upon our emotional feelings, positive emotional feelings, that will be very much beneficial in communication, and we can communicate easily, properly, and the receiver also receives in a proper way, in a right way, the communication, and there will be a peacefulness between receiver and sender when we involve our mind and heart wholeheartedly in communication. Then all those positive results will occur. But when we depend upon anger or angry, that will create a lot of problems, and that will be a big enemy and a barrier in communication. Okay, నెక్స్ట్ మర్చిపోవుట, ఫర్గెటింగ్. సో ప్రజలు సాధారణంగా సందేశాలు మర్చిపోతారు, అందుచే మరలా సందేశాన్ని వేరే మార్గాల ద్వారా చేరవేయాల్సిన అవసరం ఉంటుంది. సో కమ్యూనికేషన్లో ఉన్న మరొక అడ్డంకి ఏమిటంటే మర్చిపోవటం. సో ఇది మరపు అనేటువంటిది, మర్చిపోవడం, మరపు అనేటువంటిది మానవ నైజం, మనుషులందరికీ ఉండేటువంటి గుణం అన్నమాట. కొద్ది కాలానికి ప్రజలు ఏదైనా సరే మర్చిపోతారు, ఒక సందేశం కావచ్చు, సమాచారం కావచ్చు. మరపు అనేది కామన్ అయిపోయింది అన్నమాట, మర్చిపోవడం అనేటువంటిది. సో అలా మర్చిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే కమ్యూనికేట్ చేస్తుంటామో, ఏ సందేశాన్ని అయితే పంపించుంటామో దాన్ని మళ్ళీ వారికి చేరవేయాలి. అది డిఫరెంట్ వేస్లో. మనం వాట్సాప్ ద్వారా మనం ఒక సందేశాన్ని ఒకరికి పంపించేసామని చెప్పేసి తర్వాత మనం ఆ సందేశాన్ని డిలీట్ చేస్తాం వాట్సాప్లో. అయితే అవతల మనిషి పంపించినప్పుడు చూశాడు, బట్ దాంట్లో ఉండే సమాచారంతో అతనికి పని ఒక 5 రోజుల తర్వాత ఉంది. 5 రోజుల తర్వాత ఆ మనిషి ఆ సందేశాన్ని మర్చిపోతాడు. మనం వారికి తిరిగి పంపించాలంటే వాట్సాప్లో లేదు సందేశం, మనం డిలీట్ చేసాం. అప్పుడు మనం వేరే మార్గం ద్వారా వారికి సమాచారాన్ని లేదా సందేశాన్ని పంపించాల్సి ఉంటుంది. సో ఈ మర్చిపోవడం అనేటువంటిది ఒక పెద్ద అడ్డంకిగా తయారైపోతుంది కమ్యూనికేషన్లో. ఓకే, సో ఫర్గెటింగ్ ఈజ్ ఆల్సో ఏ బిగ్ బ్యారియర్ ఇన్ కమ్యూనికేషన్. When the people forgets the information or message which is communicated by us in a right time, then we have to struggle in a different ways for communicating or sending message to them. That will create a lot of problem. Okay, so forgetting is also a lot of problem or big problem for communication. తర్వాత లక్ష్య విభేదాలు. సో ఏమిటంటే విభిన్న శాఖలు ఉంటాయి ఒక సంస్థలో. ప్రతి శాఖకి అంతర్గతంగా సొంత లక్ష్యాలు ఉంటాయి. అందువల్ల వ్యవస్థలో ఉండేటువంటి లక్ష్యాలన్నీ విభజింపబడతాయి. లక్ష్యాల్లోని తేడాల వల్ల వివిధ శాఖలు, ఉపశాఖల మధ్య విభేదాలు ఏర్పడతాయి. సో లక్ష్య విభేదాలు అనేది కమ్యూనికేషన్కి ఒక పెద్ద అడ్డంకిగా మనం చెప్పుకోవచ్చు. ఎలా అంటే చూడండి, ఒక సంస్థ తీసుకుంటే ఆ సంస్థ